హాయ్ ఆల్ రివ్యూ ఆఫ్ మూవీ బ్యాడ్ బాయ్ కార్తిక్ 2 hours 14 minutes రన్ టైమ్ తో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే శ్రీదేవి తన తమ్ముడైన హీరో నాగశౌర్యాని అబ్రాడ్ పంపించాలనుకుంటది. మరి కార్తిక్ అబ్రాడ్ వెళ్ళాడా? శ్రీదేవి అలియాస్ కస్తూరి తన తమ్ముడిని ఎందుకు అబ్రాడ్ పంపించాలనుకున్నదే మూవీ మీద స్టోరీ. నాకైతే ఈ మూవీ అస్సలు నచ్చలేదు. ఇలాంటి స్టోరీ లైన్ పెట్టుకుని ప్రెసెంట్ టైమ్ లో రిలీజ్ చేశారంటే సాహసం అనే చెప్పుకోవాలి. చాలా అవుట్డేటెడ్ స్టోరీ లైన్ సెలెక్ట్ చేసుకుని స్టోరీ నరేషన్ స్క్రీన్ ప్లే రొటీన్ గా చూపిస్తూనే ఏదో సీరియల్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. హీరోకి ఒక అక్కో చెల్లో ఉండటం, తను మంచి పని చేయాలనుకోవటం, దాని వల్ల ప్రాబ్లమ్స్ రావటం, హీరో ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలనుకోవటం, హీరోయిన్ తో కొన్ని లవ్ స్టోరీ పర్సన్స్, 2-3 సాంగ్లు, ఫైట్లు, ఇదే ఉంటది మూవీ మొత్తం. మెయిన్ సాంగ్స్ కోసం చెప్పుకోవాలి. అసలు ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టేశారు. పోను బాగున్నాయా అంటే ఒక్కటి కూడా కనెక్ట్ అవ్వలేదు. హరీష్ జయరాజ్ ఇలాంటి మ్యూజిక్ ఇచ్చారంటే నమ్మలేకపోతున్నాను నేను. అసలు అంత వరస్ట్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అలానే ఉంది. కామెడీ పర్సన్స్ కూడా ఏం వర్కౌట్ అవ్వలేదు. అసలు ఈ మూవీలో ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. లవ్ స్టోరీ కోసం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మూవీ మొత్తం చాలా బోరింగ్ గా వెళ్ళింది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అసలు హీరో నాగశౌర్య, సాయి కుమార్ ఎలా ఈ మూవీ ఒప్పుకున్నారో వాళ్ళకే తెలియాలి. ఓవరాల్ గా నాకైతే ఈ మూవీ నచ్చలేదు. చాలా అవుట్డేటెడ్ స్టోరీ నరేషన్ ప్రెజెంట్ చేశారు. చూడాలంటే ఇక మీ ఇష్టం. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.